హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రమంతపూర్ నుంచి వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్క టీ కొట్ట ఆమె కూడా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ వల్లే అంటే అందరినీ కూడా ఆమె అబద్ధం చేసుకుంటుంది, యూట్యూబ్ వల్లే కూడా దించేసారంటూ కూడా. ఫస్ట్ టైం ఈ రోజు వచ్చాము, అంతా ఫేమస్ అయిందని మేము తినడానికని వచ్చాము. ఈ రోజు ఇట్లా మేము బదలం చేయడానికని రాలేదు. కానీ ఇప్పుడు మరి ఫుడ్ ఎత్తివేశారు కదా, ట్రక్ కూడా పోలీస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారంట. అదే విధంగా నిన్న అంటే ఒక 10 రోజుల ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ నేను చూసాను. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాధ అనిపిస్తుంది, అట్లా చేయొద్దు కదా. అందుకోసం ఎవరిది అంటారు, తప్పెవరిది అనుకుంటున్నారు మీరు? తప్పు జనాలది, మనదే. ఫుడ్ పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి తింటారు కదా, జనాలు ఎట్లయితే తప్పు. ఆమె తక్కువ కాస్ట్ కి అన్లిమిటెడ్ ఎక్కువ ఫుడ్ పెడుతున్నారు, చాలా రుచికరంగా పెడుతున్నప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరే వచ్చారన్నారు, ఎవరైనా వస్తారు కదా అలా. మరి ఇప్పుడు తక్కువ కాస్ట్ కి ఎక్కువ ఫుడ్ పెడుతున్నప్పుడు ఎవరైనా వస్తారు, మరి అప్పుడు జనాల తప్పు ఎట్లా అవుతుంది? అసలు దేని వల్ల ప్రాబ్లం అయిందంటే మీరేమనుకుంటున్నారు? జనాల వల్ల అయిందని చెప్తున్నా నేను. మరి వాళ్ళు యూట్యూబర్స్ వచ్చి ఇట్లా వీడియోలు తీసి మరి వీడియోలు తీయడము పెట్టడం, దాని వల్ల రద్దీ పెరిగిపోయింది. దాని వల్ల ఇంకేం లేదు. మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి, రమంతపూర్ నుంచి వచ్చాము. దీంట్లో చూసినామా, అలా చూసి వచ్చాం. యూట్యూబే. అట్లా ఏం లేదు, మేమైతే ఈరోజు టేస్ట్ చూద్దామని వచ్చినాం. సో వన్ మోర్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ అంటే ఇక్కడ వచ్చి పెడతారు, ఓకే. ఎక్కడైనా వంట ఉంటే కానీ ఈమెకు బదలం ఎట్లా చేసిరంటే ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పారు. అంతే. సో తెలుసుకున్నారు కదా, అంటే నిన్న దాదాపు ఈ సమయానికి గల్లా మొత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వచ్చి కూడా మొత్తం ఆంటీ ఫుడ్ ట్రక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి నిన్న సాయంత్రం ఈవినింగ్ కల్లా కూడా ఫుడ్ ట్రక్ని అయితే అంటే ఫుడ్ మాత్రమే అప్పగించారంట, ట్రక్ని కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్తున్నారు. సో కొన్ని రోజుల పాటు ఈ ఫుడ్ అనేది నిలిపేయాలని కూడా ఆర్డర్స్ ఇచ్చారంటూ కూడా కుమారి ఆంటీ చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడైతే కొంతమంది మనతో పాటు జనాలు ఉన్నారు. మరి వాళ్ళు ఆంటీ ఫుడ్ తినడానికి వచ్చారా, లేకపోతే ఈ సంఘటన తెలుసుకొని వచ్చారా, అసలు ఈ ప్రాబ్లం ఎందువల్ల అంటే తలెత్తింది, దీని గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ, నా పేరు సయ్యద్ నానావలి. నేను నేషనల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేటు. అయితే మన ఐటీ క్యాడర్లో బడుగు బలహీన వర్గాలు తినడానికి ఫుడ్ లేదమ్మా. ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిరుపేద సంఘటిత కార్మికులు కాదు, అసంఘటిత కార్మికులు ఇక్కడ వస్తారు. వారికి భోజనం అనేది తప్పకుండా మన ప్రభుత్వం ఏర్పరచాలి. యాక్చువల్గా జిహెచ్ఎంసి చేయాలి ఇట్లాంటి పనులు. కానీ వీళ్ళు సొంతగా స్వయం కృషితో చేసుకుంటున్నారు. వీళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు కాబట్టి చేసుకుంటారు. కాబట్టి దీనికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. జిహెచ్ఎంసి తప్పకుండా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఐటీ కంపెనీలలో హౌస్ కీపింగ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, షాపులలో పనిచేసే వాళ్ళు ఉంటారు. అందరూ అసంఘటిత కార్మికులే. సంఘటిత కార్మికులు లేరు ఈ దీంట్లో. సంఘటిత కార్మికులు ఐటీ కంపెనీలలో వారికి వారి క్యాంటీన్స్ ఉంటాయి. దాంట్లో అసంఘటిత కార్మికులు అంటే డ్రైవర్లు, హౌస్ కీపింగు, చిన్న కార్మికులు అంటే నెలసరి జీతం 8,000 9,000 సంపాదించే వాళ్ళే ఇక్కడికి వస్తారు. వీళ్ళు భోజనం చేయాలంటే కనీసం 5-6 కిలోమీటర్లు బస చేయాలి. అలాంటప్పుడు వీళ్ళు తప్పకుండా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ని ఇష్టపడతారు. ప్రజల కోసమే పరిపాలన ఉంది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చిన్నగారు అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి ఐటీ క్యాడర్లో. అంటే ఇన్ని 13 సంవత్సరాలుగా దాదాపు కుమారి ఆంటీ గారు 13 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నామని, దీనివల్లే వాళ్ళకు బ్రతుకుదేరు ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి 13 సంవత్సరాల నుంచి లేనటువంటి ప్రాబ్లం ఈ రోజే తలెత్తడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్టుగా అంటే యూట్యూబ్ వల్లే అంటే వాళ్ళే ఎత్తేసి వాళ్ళే దించారంటూ కూడా కొంచెం అంటే వార్తలు అయితే వచ్చినాయి కూడా మనం చూసాము. సో దానివల్ల రద్దీ అనేది ఇంకా పెరిగిపోయిందంటూ కూడా చెప్పారు. అంటే అదే నిజం అంటారా? నిజమే. ఇతర కారణాలు ఉండొచ్చు అంట. ఇంతకుముందు సజావుగా నడిచేది కుమారి ఆంటీ భోజనశాల, సజావుగా నడిచేది. కానీ ఏమైందంటే జనాలకి మంచి అవకాశం ఉంది కాబట్టి జనాలు రద్దీ పెరిగే కొలది మన మీడియా సంబంధించిన
ప్రింట్ మీడియా కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన యూట్యూబర్లు ఎక్కువ రావడం, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో వేయడం మంచిదే, పబ్లిసిటీ అవుతుంది. బట్ దీనివల్ల ఏమైందంటే ఇక్కడ రద్దీ పెరగడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది. దాని గురించి పోలీసు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మరియు మన యూట్యూబర్లకి దయచేసి విన్నపం, మీరు వెయ్యండి, ఎప్పుడో ఒకసారి రండి, కానీ ఎవ్రీడే వస్తున్నారు మీరు, అందరూ చూస్తున్నారు. దీనివల్ల బైకులు పెట్టడము, కార్లు పెట్టడము, దీనివల్ల ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. కాబట్టి దయచేసి యూట్యూబర్లు మీరు కూడా చూసి రావాలి. మీ వల్ల ఏంటంటే ఎక్కువ రద్దీ పడడం, ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువ కావడము, ట్రాఫిక్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు దయచేసి గమనించాలి. తర్వాత మన ప్రభుత్వానికి, తర్వాత మన జిహెచ్ఎంసికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారికి కూడా మేము విన్నవిస్తున్నాం. మీరు దయచేసి స్ట్రీట్ ఫుడ్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అసంఘటిత కార్మికులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళకి చాలినంత నెలసరి జీతాలు ఉంటాయి. కాబట్టి మీకు తెలుసు, హౌస్ కీపింగ్లో జీతాలు ఉమెన్స్కి, లేడీస్కి సుమారు 8,000 మాత్రమే. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావడం పోవడమే 2,000, 2,500 అవుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కడ తింటారు? ఎర్లీ మార్నింగ్ రమ్మంటారు, లేచి వండుకొని రావాలంటే కష్టం. కాబట్టి జిహెచ్ఎంసికి ఒకటే కోరడం జరుగుతుంది, ఈ స్ట్రీట్ని సహకరించండి. ఇలాంటి నిరుపేదలకి ఆసరా కల్పించాలి. ఆంక్షలు అనేది జరుగుతాయి. కాబట్టి మీరు ట్రాఫిక్ని కంట్రోల్ చేయండి. యూట్యూబర్లో వస్తూ ఉంటారు, ట్రాఫిక్ అలర్ట్నెస్ మీరు ఇవ్వాలి, వాళ్ళకు కూడా అవగాహన తీసుకురావాలి. కానీ కుమారి ఆంటీ ఇలాంటి బిజినెస్ పీపుల్స్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల అసంఘటిత కార్మికులు పట్టెడు బువ్వ తింటున్నారు. కాబట్టి థ్యాంక్ యూ. రైట్ సార్, మీరేం చెప్తారు? మీరు ఎప్పుడైనా తిన్నారా ఇక్కడ ఫుడ్? తిన్నామండి. ఇప్పుడు కుమారి ఆంటీ గారు అంటే 13 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నటువంటి ఒక బిజినెస్ సడన్గా దెబ్బతింది. అదేవిధంగా ఇప్పుడు అంటే మళ్ళీ ఇక్కడ పోలీసులు అనుమతి ఇచ్చి ఇక్కడే అంటే మళ్ళీ ఫుడ్ యథావిధిగా కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అఫ్కోర్స్ అండి, వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇవ్వాలి మేడం గారికి, కుమారి ఆంటీకి. నేను ఒక ఆటో డ్రైవర్ అండి, నేను ఆటో నడిపిస్తామండి. రోజు టిఫిన్ కట్టుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట అక్కడికి వచ్చేసి బండి ఆపుకొని ఒక 100 రూపాయలు పెడితే కడుపు నిండా అన్నం తింటామండి మేము. అలాంటిది ఇప్పుడు ఇలాంటి వారిని ఇలా చేసేసి బంద్ చేయడం వల్ల తినలేకపోతారు ఎవరు. అంటే చాలామంది కార్మికులు ఉంటారు, వేరే వాళ్ళు కూలి కైకిలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారి హోటల్లోకి పోయి తినాలంటే ఒక 100 రూపాయలు కడుపు నిండా పెడతారండి. హోటల్లో పెట్టరు కదా, వాళ్ళు ఒక ప్లేట్ అని ఇస్తారు, అదే తినేసి వస్తారు. ఇక కుమారి ఆంటీ మాత్రం ఎంత తింటే అంత పెడతారండి, తిన్నంత ఫుడ్ పెడతారు. సో అలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి, స్ట్రీట్ ఫుడ్ని. సో బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది. తనకి కూడా మళ్ళీ పర్మిషన్ ఇచ్చి రన్ చేసుకుంటే బాగుంటుంది. అందరు కడుపున తింటారు. అయితే ఇంతకుముందు అంటే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు కుమారి ఆంటీ గారు, కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వమే ఆమెకు అంటే సొంత ఇల్లు లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం సొంత ఇల్లు కూడా ఇచ్చింది, అంటే వాళ్ళ వల్ల తనకంటూ కూడా ఒక గూడు ఏర్పడింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇది ఇప్పుడు మరీ మొత్తం నెట్టింట వైరల్ అయింది. అంటే ఇప్పుడు ఇది ఆంధ్ర వరకు కూడా వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కొంత దీని గురించి స్పందిస్తున్నారు. ఇప్పుడు జనసేన టీడీపీ వైసీపీ మధ్య కూడా కొంత గొడవ అనేది అయితే ఏర్పడింది. బట్ దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఆంధ్రాలో ప్రతి ఒక్కరు మాట్లాడేది జగన్ ఎవరికి ఏం చేయలేదు, ఏం ఇవ్వలేదు అని చెప్పి. మరి ఆమెకు ఒక్కరికే అంటే ఇల్లు ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏమై ఉంటుంది? ఆమె ఇల్లు ఇచ్చిందని ఆమె స్వయాన చెప్పారు, కుమారి ఆంటీ గారే చెప్పారు. మరి అదేవిధంగా ఇప్పుడు అంటే దీనివల్ల గొడవలు అనేది కూడా బాగా పెరిగాయని చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఆమె కొంచెం పబ్లిసిటీ పెరిగింది, అందువల్ల ఆమెకి ఇల్లు ఇస్తే ఇంత మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు వాళ్ళకి అంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో వాళ్ళకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆమెకి ఇల్లు ఇవ్వడం ఏమైనా జరిగిందంటారా? ఏం చెప్తారు దీని గురించి? ఇది వాళ్ళు ఏంటంటే ఆమెకు ఇల్లు ఇచ్చి ఆమె కొంచెం ఇక్కడ పాపులర్ అయింది కాబట్టి ఆమె రాజకీయంగా ఆమెను బదనాం చేయడే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఆమెకు ఇల్లు ఇవ్వడం అంటే లేని వాళ్ళకి గవర్నమెంట్ ఎవరైనా ఇస్తారు, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారు. జగన్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎవరికి కూడా ఏం చేయలేదు, అసలు అక్కడ డెవలప్మెంట్స్ ఉండవు, ఎవరికి కూడా ఏం ఇవ్వరు అనే చెప్తున్నారు. మరి ఆమెకి ఇవ్వడానికి గల ఏమంటారు? ఎప్పుడైనా అలాగే చెప్తాయండి.
ఫామ్లు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. చేయకపోతే మీడియా ఊరుకుంటుందా అండి? వాళ్ళు మీడియా ఎట్లా ఇప్పుడు రాజకీయాల్లోకి కుమారి ఆంటీని కూడా లాగారని చెప్పుకోవచ్చా? అంటే కొంచెం వాళ్ళకు మనకు కొంచెం ఓట్ బ్యాంక్ పెరుగుతుందేమో అని చెప్పేసి లాగారు, పెరగడానికి మాత్రమే. అంతే 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 మించి ఇంకేం లేదు. రైట్. ఇది పరిస్థితి, ఇక్కడ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి. సో కొంతమంది అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే దాదాపు కూలీ పని చేసుకునే వాళ్ళు కావచ్చు, అంటే చాలామంది కార్మికులు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలోనే, ఈ సరౌండింగ్స్లోనే చాలామంది కార్మికులు అయితే ఉంటారు. సో వాళ్ళకి పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళి కూడా తినేటువంటి సౌకర్యం కూడా ఉండదు. సో 100 రూపాయలకి కమ్మటి అయిన చక్కటి ఫుడ్ పెడితే ఎవరొద్దంటారండి. సో అందుకు ఇక్కడ కుమారి ఆంటీ దగ్గరికి వచ్చి మరి అంటే 100 రూపాయల భోజనం చేసి కడుపు నిండా తిని మళ్ళీ తను అన్లిమిటెడ్ ఫుడ్ కూడా పెడుతుందని కూడా మనందరికీ తెలుసు. సో అట్లా కూడా ఆంటీ కొంచెం ఫేమస్ అవ్వడమే జరిగింది. సో మొత్తానికి అట్లా అంటే ఎంతోమంది ఫుడ్ గురించి ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో సో లేని వాళ్ళు ఇక్కడ చక్కగా కమ్మటి భోజనం, నాన్ వెజ్ తింటూ తక్కువ రేటుకే అంటే ఎక్కువ ఫుడ్ అనేసి తింటూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ కడుపును కూడా కొట్టినట్టు చేశారు అందరూ కూడా కలిసి. కొంత ఆమెను ఫేమస్ చేయడమే కాకుండా ఒక హఠాత్తుగా కూడా దించేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ వాళ్ళు ట్రక్ తీసుకెళ్ళిపోయి కూడా అంటే దాదాపు నిన్న తీసుకెళ్ళిపోయారు. ఫుడ్ అనేది అప్పగించినప్పటికీ కూడా ఇంకో 10 రోజుల పాటు కూడా ఈ ఫుడ్ అనేది ఇలాగే మూసివేయాలి, ఇప్పట్లో అంటే ఈ షాప్ ఓపెన్ చేసేటువంటి అవకాశాలు లేదంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా ఇక్కడ అంటే కుమారి ఆంటీ వాళ్ళు కూడా బాధని వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న ఇంటర్వ్యూలో కూడా చూసుకున్నాము. అదేవిధంగా కొంత రాజకీయం కూడా ఇందులోకి కుమారి ఆంటీని రాజకీయాల్లో కూడా అంటే వాళ్ళ ప్రచారం కోసం కూడా లాగుతున్నారంటూ కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎవరికి కూడా ఏం చేయనటువంటి ప్రభుత్వము అంటే ప్రజలే చెప్పారు. కుమారి ఆంటీకి ఇల్లు కల్పించడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి అంటూ కూడా ఇప్పుడు జనసేనకి అదేవిధంగా వైసీపీ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అంటే కుమారి ఆంటీని కూడా లాగారు, ఆమెకు మాత్రమే ఇల్లు ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఇంకా ఎవరికి కూడా మేలు చేయలేదు. అంటే ఆమె ద్వారా కొంత ఆమె ఫేమస్ అవ్వడం వల్ల ఈ మధ్య కాలంలో ఆమె ద్వారా కూడా ఇంకా పబ్లిక్ తెలిసి ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి అంటే ఆమెకి ఇల్లు ఇచ్చినట్టుగా కూడా వైసీపీ ప్రభుత్వం చెప్పించిన అంటూ కూడా కొంత వార్తలు అనేది బాగానే వస్తుంది. సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే మీరు షాప్ చూసుకోవచ్చు, ఇక్కడంతా కూడా అంటే కొంతమంది తినేవాళ్ళు కూడా ఆంటీ వస్తారా అని కూడా కొంత వెయిట్ చేస్తున్నారు. కానీ కొంతమందికి తెలియని విషయం ఇక్కడ అంటే దాదాపు టైం కూడా అవ్వస్తుంది, లంచ్ టైము, ఈ పార్టీకి ఆంటీ వచ్చేయాలి, రాలేదంటూ కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి జనం అయితే కొంచెం కంగారుగానే ఉన్నారు. కానీ ఇక్కడే ఆంటీ పెట్టుకొని 13 సంవత్సరాలుగా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నటువంటి ఆంటీ ఇప్పుడు హఠాత్తుగా అయితే పోలీస్ వాళ్ళు ట్రక్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ చేయొద్దు, దీనివల్ల అంటే ముఖ్య కారణం యూట్యూబర్స్ వచ్చి రోజుకు 10 మంది వచ్చి కూడా వీడియోస్ తీయడం, దానివల్ల రద్దీ ఇంకా పెరిగిపోవడం, అంటే ఎవరో వచ్చారు వీడియోస్ తీస్తున్నారంటూ కూడా కొంత హడావిడి పెరిగిపోవడం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్ అంతా కూడా రద్దీ పెరిగిపోయి ట్రాఫిక్కి ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అయ్యి కూడా ఇబ్బందులకు గురవుతుందనే కారణంతో పోలీసు వాళ్ళు అయితే మొత్తానికి రంగంలోకి దిగి కుమారి ఆంటీకి పోలీసు వాళ్ళకి మధ్య కొంత వాగ్వాదం అయితే ఏర్పడి కూడా మొత్తానికి నిన్న ట్రక్ని తీసుకెళ్ళిపోయారు. అదేవిధంగా కుమారి ఆంటీ వాళ్ళ కొడుకుని కూడా కొంత చేసుకున్నారు పోలీసులు అంటూ కూడా కుమారి ఆంటీ కొడుకు కూడా ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ప్రజలైతే అంటే ఇక్కడ జనాభా చాలా ఎక్కువ, ఎందుకంటే ఐటీ కంపెనీస్ చుట్టూ కూడా ఇదంతా కొంచెం ఏరియా పెద్దది ఉండడం వల్ల రద్దీ కూడా బాగా పెరిగిపోతున్నారు. నార్మల్గా వచ్చి ఫుడ్ తింటే వెళ్ళిపోతే పర్లేదు, కానీ కొంత యూట్యూబర్స్ వల్లే అందరినీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు గురి చేస్తున్నారని ఒకే ఒక కారణంతో ఇక్కడ ఫుడ్ ని అయితే ఎత్తివేశారు ప్రస్తుతం. మరి ఎప్పటిలోగా సో దుబాయ్ నుంచి కూడా హోటల్ లైన్ లో ఉన్నారంట. కుమారి ఆంటీ గురించి అంటే దుబాయ్ వరకు కూడా వెళ్ళింది బానే, ఇదంతా అంటే బాధపడుతున్నారు అని కూడా చెప్తున్నారు. సో ఎక్కడ ఉంటారు వీళ్ళు? దుబాయ్లోనా? మీరు ఇక్కడ తిన్నారు ఎప్పుడైనా ఫుడ్? సో దుబాయ్ నుంచి కూడా ఆంటీకి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు అంటూ కూడా వీడియో కాల్ చేయడం జరిగింది. లైవ్ లోనే చూస్తున్నారు కదా, ఒకసారి వారితో మాట్లాడదాం. హలో సార్. మాట్లాడండి. హలో. అంటే వాయిస్ వినిపించదు కదా, ఏమంటున్నారు? ఎందుకు ఆమెను యూట్యూబ్ ఛానల్ ఒక రకంగా ఫేమస్ చేసి ఆమెకి మా బిజినెస్కి లాస్ అవడానికి కారణం ఏరా అంటున్నారు. ఏది బండి ఊరకు ఆడ ఏమి లేకుండా మీరు యూట్యూబ్ ఛానల్ ఫేమస్ చేశారు ఆమెని, ఆమె పొట్టకూడు కట్టారు. దానికి ఏంది, జగన్మోహన్ రెడ్డి 1 సెంటు భూమి ఇచ్చాడంట, దానికేమో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఖాళీ చేయించాడంట అని ఈ దుష్ప్రచారం. ఎందుకు చెప్పండి? రేవంత్ రెడ్డి అంటే హోటల్ గురించి పట్టించుకుంటాడు రేవంత్ రెడ్డి కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో రాజకీయాల్లోకి కుమారి ఆంటీని కూడా లాగడం అనేది యూట్యూబ్ ఛానల్ లాగారు. ప్రతిదీ యూట్యూబ్ ఛానల్ వల్లే నాశనం అయిపోతుంది. కాదు, యూట్యూబ్ ఛానల్ లాగారు ఆమెని.
ఎందుకు లాగారు ఆమె? ఆ వ్యాపారం ఆమె చేసుకుంటుంది. మన న్యూస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కాదు, న్యూస్ ఛానల్. ఏ న్యూస్ ఛానల్? ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకోవడం, కెమెరా ఒకటి పెట్టుకోవడం, మన న్యూస్ ఛానల్ అంటాం ఫేమస్ చేసి ఆమె లాస్ చేశారు. దానికేం గవర్నమెంట్కి ఈ హోటల్ గురించి గవర్నమెంట్ పట్టించుకునిద్దా? ఏమో ఫేమస్ అయితే రేవంత్ రెడ్డికి ఏమైంది? చంద్రబాబు నాయుడు కోట్లు పెట్టిన వాళ్ళనే మెలకొని ఊరుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమో హోటల్ తీసేపిస్తాడా? కాదు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఇదంతా ఉందా? అసలు ఇది కొట్టుండిద్దా? హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పుణ్యమే కదా. ఆయన తలుచుకుంటే ఎన్నో వేల కోట్లు ఎన్నో కంపెనీ నుంచి లాక్కునేవాడు. ఏమో ఫుడ్ మీద లాక్కుంటాడా? ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, ప్రతి ఒక్కరిని రౌడీల్ని, బ్రోకర్లని, శ్రీరెడ్డిని, మరి వాడి పేరేంది గుంటూరులో వాడు ఉంటాడు, వాడిని వీడిని ప్రతి ఒక్క ఎదవ కాడికి పోయి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి వాడిని ఫేమస్ చేస్తారనమాట. కనీసం ఇంటర్వ్యూ చేసినప్పుడు వాడి స్థాయి ఏంది, వాడి కథ ఏంది అని తెలుసుకోరా? సరే ఫస్ట్ సారి అంటే ఓకే, వాడు రౌడీ అటు పడితే అటు మాట్లాడతాడు. రెండోసారి కూడా మళ్ళీ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాడి కాడికే పోయి వాడిని ఫేమస్ చేస్తారు. ఏది చంద్రబాబు నాయుడు తింటుంటే, లేకపోతే టీడీపీ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ఉండే ప్రతి ఒక్క యదవని తీసుకెళ్ళి ఫేమస్ చేస్తున్నారు మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు. దీని గురించి అంటే పోలీస్తో మాట్లాడడం, వాళ్ళ ట్రక్ ఇప్పించడం కానీ ఇక్కడ మళ్ళీ యథావిధిగా ఈ ఛానల్ వాళ్ళు తల లక్ష చేసుకొని మాట్లాడండి. పోయి ఫేమస్ చేసింది మీరే కదా. వ్యాపారం చేసుకుంటా తీసుకెళ్ళి బెంగళూరు నుంచి వచ్చాం, అమెరికా నుంచి వచ్చాం, ఏంది ఇది? దీనికి మళ్ళీ ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని లింక్ చేశారు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్. అర్థమైందా? ప్రతి ఒక్క పనికి మా శ్రీరెడ్డి ఇంటర్వ్యూలు అవసరం మాకు. ఏం శ్రీరెడ్డి స్వతంత్రం తెచ్చిందా లేకపోతే ఏం తెచ్చిందా? నా ఇంటర్వ్యూస్ మాకు రోజు యూట్యూబ్లో సోషల్ మీడియాలో. మరి మీరేం చెప్తారు సార్? యూట్యూబ్ వల్ల ఇదంతా కూడా జరిగిందంటారా? ఏమో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, నిజామాబాద్ నుంచి వచ్చాను తిరగడానికి. ఈ ఫుడ్ తినడానికి నిజామాబాద్ నుంచి వచ్చాను. అటు నాకేం తెలియదు. నిజామాబాద్ నుంచి వచ్చారా? నిజామాబాద్ నుంచి వచ్చానండి ఫుడ్ తినడానికి. తెలుసా మరి మీకు ఈ విషయం తెలుసుకొని వచ్చారా తెలియకుండా వచ్చారా? అంటే నిన్న ఫుడ్ ట్రక్ తీసుకెళ్లిపోయారు. నాకు తెలియదు అది. కొన్ని రోజుల పాటు అంటే దాదాపు ఒక వారం పాటు 10 రోజుల పాటు కూడా ఈ ఫుడ్ అనేది అంటే ఆపేశారు, పెట్టలేదు. లేదు మేడం, నాకేం తెలియదు యాక్చువల్లీ. నేను యూట్యూబ్ లో ఫేస్బుక్ ఇప్పుడు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు మరి ఆంటీ లేదు కాబట్టి రిటర్న్ వెళ్ళిపోవడం, ఇంకేముంటది, వెళ్ళిపోవాలి తప్పది. సో అంటే ఇందాక మనం వీడియో కాల్లో దుబాయ్ నుంచి కాల్ చేశారని అంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సో ఈసారి ఏమో నిజామాబాద్ నుంచి కూడా వచ్చారంట ఫుడ్ తినడానికి. మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్ వల్లేనా? యూట్యూబ్ వల్ల చూసాను, యూట్యూబ్ లో చూసి వచ్చాను, యూట్యూబ్ వల్లనే వచ్చాను. సో మీరు అందరు కూడా అంటే ఫుడ్ తినడానికి వచ్చారు సార్? మేము కూడా ఫుడ్కి వచ్చాం. ఇక్కడ నేను ఇక్కడ కొండాపూర్ నుంచి వచ్చాను, పార్సల్ తీసుకెళ్దామని వచ్చాను. ఇక్కడికి వస్తే ఇదేందని చూస్తే ఇక్కడ లేదు. సో ఇక్కడ కూడా మనము అంటే ఇప్పటికిప్పుడు కూడా ఫుడ్ ఇక్కడ ఆపేసినప్పటికీ కూడా చాలా మంది కూడా అంటే చూసారు కదా, చాలా మంది సంఖ్య భారీగానే వచ్చారు. సో అంటే ఇక్కడ ఫుడ్ ఎత్తేసారని కూడా తెలీదు. సో వాళ్ళు ఫుడ్ తినడానికి కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారో కూడా మరి కొంతమంది అంటే తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిజామాబాద్ నుంచి, ఇద్దరం ఫ్రెండ్స్ నిజామాబాద్ నుంచి. ఎప్పటి నుంచి చూస్తున్నారు అంటే ఆంటీ వీడియోస్ ఎప్పటి నుంచి? 2 years నుంచి చూస్తున్నా. ఓకే, 2 years నుంచి చూసి ఇప్పుడు ఈ రోజు వచ్చారా? ఈరోజు బిజినెస్ పని మీద వచ్చినాము, తిని వెళ్ళిపోదామని. మరి మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే యూట్యూబ్ వాళ్ళే ఫేమస్ చేశారు, దించారు అని అంటున్నారు. మరి అదే విధంగా ఇప్పుడు ఆంటీ వాళ్ళ ట్రక్ ని కూడా, ఫుడ్ ట్రక్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఇప్పట్లో ఇవ్వనని చెప్తున్నారంట. మరి ఒక 10 రోజుల పాటు కూడా ఈ ఫుడ్ ని ఇట్లానే ఆపేసేయాలి అంటే రద్దీ పెరుగుతుందని కూడా చెప్తున్నారంట. మరి మీరు ఎట్లా స్పందిస్తారు? మీరే చెప్తారు సార్. అద్దాలు అన్నారు కదా, అటు చూపెట్టండి.